దేవుని ఆత్మ ఏం చేస్తుంది, దేవుని ఆత్మ కార్యాలేంటి, దాని గురించి మనం వివరించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత యోహాను 14:16 నేను తండ్రిని వేడుకొందను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం చేశారంట? మరి యొక్క ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి, సత్యస్వరూపుడైన దేవుణ్ణి మన దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు పిల్లరా. కాబట్టి పిల్లరా, అటువంటి సత్యస్వరూపి అయిన ఆత్మ మనకు వచ్చినప్పుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు పిల్లరా, మనము ఈ లోక జీవితానికి ఎటువంటి బాధ పడకల్లా, నిందల బాధ పడకల్లా, నిందల సమస్య పోతాయి. ఎప్పుడైతే దేవుని విశ్వాసం ఉంచుతామో, ప్రభునందు విశ్వాసం ఉంచుతామో, మనకు కలిగినటువంటి నిందలన్నీ మాసిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత యోహాను 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ప్రకారం మనం చెప్పాలి అన్నా, మరి చేయాలి అన్నా, మరి దేవునికి పరిశుద్ధాత్మ మనకు ఉపయోగపడుతుంది. దేవునికి పరిశుద్ధాత్మ మనకు అది నేర్పుతుంది. దేవుని ఆత్మ పొందినప్పుడు, ప్రభు ఆత్మ పొందినప్పుడు, యేసయ్య ఆత్మ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుని యొక్క సంగతులన్నీ కూడా మనకు వివరిస్తూ ఉంది పిల్లారా. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ మనకు వివరించకుండా మనం ఏది చెప్పలేము. దేవుని వాక్యం చెప్పలేము, ప్రభు వాక్యం చెప్పలేము, దేవుని వాక్యం చెప్పలేము, ఏది కూడా దేవుని మార్గంలో కూడా జీవించలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, దేవుని ఆత్మచేతనే మనము దేవుని సంగతులన్నీ కూడా చెప్పగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత మనం దేవునికి మంచి సాక్షులుగా జీవించాలి. దేవునికి మంచి సాక్షులుగా జీవించాలంటే, ఉదాహరణకు సమరయ స్త్రీ గొప్ప సాక్షిగా మార్చబడింది. ఎందుకని ఆమె పరిశుద్ధాత్మను పొందింది కాబట్టి మరి గొప్ప సాక్షిగా మార్చబడింది. అదే ఇక్కడ రాస్తారు పిల్లలు.